హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ రివ్యూ చూద్దామండి. నాగశౌర్య గారు ఇందులో హీరోగా యాక్ట్ చేశారండి. ఈ మూవీలో మనకి నరేష్ గారు, సముద్రకని గారు, సాయి కుమార్ గారు, ఇంకా చాలామంది వెల్ నోన్ యాక్టర్స్ అజయ్ గారు, శ్రీదేవి గారు వీరందరూ యాక్ట్ చేశారండి. వీరందరి యాక్టింగ్ వారి వారి రోల్స్కి తగ్గట్టుగా, వారి వారి పరిధికి తగ్గట్టుగా పక్కాగా యాక్ట్ చేశారండి. స్టోరీ విషయానికి వస్తే హీరో గారి సిస్టర్ అండ్ వారి బావ అందరూ కలిసి ఉంటుంటారండి. హీరో గారి సిస్టరు శ్రీదేవి గారు యాక్ట్ చేశారండి. వారు బై ప్రొఫెషన్ లాయర్ అండి. వారు ఒక కేసుని టేకప్ చేస్తారు. ఆ కేసు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ వారు ఆ కేసుని విడిచిపెట్టడానికి సుముఖంగా ఉండరండి. వారు ఆ కేసుని అంత పర్టికులర్గా ఎందుకు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకు టేకప్ చేయాలి, ఎందుకు విడవకూడదు అని అంత పట్టుదలగా ఉన్నారు అనేది మనకి ఈ మూవీలో ఆన్సర్ తెలుస్తుందండి. అండ్ హీరో గారు వచ్చేసి ఎప్పుడు వారి సిస్టర్కి సపోర్ట్గా ఉంటూ ఉంటారండి. వారి కోసం ఎంత లెంత్కైనా వెళ్తూ ఉంటారు, ఎన్ని గొడవలకైనా దిగుతూ ఉంటారు. వారు అలా ఎందుకున్నారు సిస్టర్ పట్ల అనేది కూడా మనకి ఈ మూవీలో ఆన్సర్ తెలుస్తుందండి. ఈ సబ్జెక్ట్ వచ్చేసి మనం ఇదివరకు చూసిన సబ్జెక్టేనండి. ఈ కామెడీ, ఈ ఫైట్స్, ఈ హీరోయిజం ఇదంతా కూడా ఇదివరకు మనం చూసిన మూవీస్ లాగే అనిపిస్తుంది. అండ్ ఆ ట్రెండ్ ఎప్పుడో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఆగిపోయినట్టు అనిపించిందండి. ఈ మూవీ ఇప్పుడు వాటన్నిటినీ, ఆ థాట్స్ అన్నిటినీ, ఆ టైప్ ఆఫ్ స్టోరీని మళ్ళీ తిరిగి తీసుకొచ్చినట్టుగా అనిపించిందండి. అందుకే నేను ఈ మూవీ ఇదివరకే పిక్చరైజ్ చేసి ఆపారేమో అని అనుకుంటున్నానండి. ఈ మూవీలో వెన్నెల కిషోర్ గారిది ఒక డైలాగ్ ఉందండి, స్టోరీ బాగుంది కానీ నరేషన్ నాన్ సింక్లో ఉంది అని. అది ఈ మూవీకి ఖచ్చితంగా సెట్ అవుతుందండి. ఈ మూవీ స్టోరీ యాక్చువల్లీ మంచి స్టోరీ అండి, కానీ నరేషన్లో ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరిగినట్టుగా అనిపిస్తుందండి. కొన్ని చోట్ల అక్కర్లేవు ఈ సీన్స్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లోనైతే పాటలు అక్కర్లేదని నాకు అనిపించింది. కొన్ని సీన్స్లోనేమో చాలా స్పీడ్గా వెళ్తున్నట్టు, చాలా రష్ చేసినట్టు, కట్ చేసినట్టుగా అనిపించిందండి. క్యారెక్టర్స్ కూడా చాలా స్పీడ్గా ఇంట్రడ్యూస్ అవుతుంటారు. వారి బ్యాక్ స్టోరీ కూడా వర్బల్గా చెప్పేస్తూ ఉంటారు. అండ్ దానికి మీరు ఇమీడియట్గా కనెక్ట్ అయిపోవాల్సిందే. ఆ తర్వాత మూవీ ప్రోగ్రెస్ అయిపోతుందండి. క్యారెక్టర్స్ ఎంత స్పీడ్గా ఎంట్రీ ఇస్తాయో అంతే స్పీడ్గా ఎగ్జిట్ అవుతూ ఉంటాయి కూడా. మీరు స్టోరీని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అంటే మీరు కాస్త కూడా ఫోకస్ లూజ్ అవ్వకుండా చూస్తూ ఉండాల్సిందేనండి. హీరోకి విలన్కి మధ్యలో ఉన్న ఎనిమిటీ కానీ కాస్త ఎలాబొరేట్గా చూపించినా బాగుండేదండి. అండ్ ఎట్ ది సేమ్ టైం హీరో సిస్టర్ మధ్యలో ఉన్న బాండ్ని కూడా కాస్త ఎలాబొరేట్గా చూపించినా బాగుండేదండి. ఇవన్నీ చాలా కట్ షార్ట్గా చేసినట్టుగా అనిపించిందండి. అండ్ ఈ మూవీకి బీజిఎం వచ్చేసి, మ్యూజిక్ వచ్చేసి పెద్ద మైనస్ అని నా ఫీలింగ్ అండి. ఒక్క పాట కూడా వర్కౌట్ అవ్వలేదండి. అండ్ ఆ పాటలు వచ్చినప్పుడల్లా సినిమా స్టోరీ ఫ్లో దెబ్బతిన్నట్టుగా నాకైతే అనిపించిందండి. మూవీలో ఇంకో సెట్ బ్యాక్ వచ్చేసి హీరోయిజం అండి. ఎప్పుడో మనం ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ చూసిన హీరోయిజం ఈ మూవీలో చూపిస్తున్నారండి. హీరో నార్మల్ హీరో కాదండి, సూపర్ హీరో అండి. తను ఎంతమంది వచ్చినా, టెన్స్, హండ్రెడ్స్ ఎంతమంది వచ్చినా సరే కొడుతూనే ఉంటాడు, గెలుస్తూనే ఉంటాడు. చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, బట్ ఇంకా అతను గెలుస్తూనే ఉంటాడండి. హీరోయిన్ గారికి పెద్దగా స్కోప్ లేదండి. ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఒక 2 సాంగ్స్ అండ్ ఒక 2 స్టోరీ పాయింట్స్లో వారు అవసరం కాబట్టి ఈ మూవీలో వారు చేశారండి. వారికి తగ్గట్టుగా వారు బాగానే పర్ఫామ్ చేశారండి. ఈ మూవీ మెయిన్గా హీరో గారి సిస్టర్ అండ్ ఆ కేసుకి సంబంధించిన విలన్స్ వారి చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి. నాకు నాగశౌర్య గారు ఇష్టము. నేను ఇటువంటి మూవీస్, ఈ టైప్ ఆఫ్ స్టోరీ, ఈ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నడిచిన స్టోరీ లాంటి స్టోరీ ఇప్పుడు కూడా నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా ఈ మూవీకి వెళ్ళొచ్చండి. లేదు, నాకు స్టోరీ బాగుండాలి, ఆ స్క్రీన్ ప్లే బాగుండాలి, హీరోయిజం కొంచెం నార్మలైజ్డ్గా ఉండాలి, మ్యూజిక్ బాగుండాలి అనుకుంటే మీరు ఈ మూవీని స్కిప్ చేయడమే బెటర్. ఈ మూవీ ఒక డీసెంట్ ఎంటర్టైనర్ అయ్యి ఉండేదండి, కానీ దానికంటే ఒక మెట్టు తక్కువగా యావరేజ్ మూవీ లాగా మిగిలిపోతుందండి. Like, share, comment and subscribe to my channel and help this channel grow. For more such movie reviews and trailer reactions, check out my channel. Thank you.